కూడా లేవు కదా సార్, ఇల్లు కూడా లేవు కదా సార్. మీరు పబ్లిక్ ఎట్లా ఉంటారు సార్? ఇంటికి పోయి ఇవ్వాలి కదా. అందరు పబ్లిక్ మీకు సంబంధించిన వాళ్ళు పక్కన తీసుకుంటారు. ఎవరు సపరేట్ తీసుకుంటారు. ఈ రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ సాటికి కూడా ఇప్పుడు ఇళ్ళ లేకుండా ఎవరి ఇల్లు ఉండేడా? ఎవరి ఇల్లు ఉండేడా? కంపెనీలో తీసుకొచ్చి కూడా మీరు ఎవరి ఇల్లు ఉండేది? వాళ్ళు ఎడికెళ్ళి వచ్చినా మీరు సపరేట్ ఎవరి ఇళ్ళ వాళ్ళ ఇళ్ళ కడ ఇవ్వాలి. ఇప్పుడు దొంగల్లాగా ఏంటి కట్ల మిషన్ లో వచ్చి వీళ్ళంతా సపరేట్ ఎవరు చెప్పాడు? ఇప్పుడు మీరు రాజ్యాలయం మరి ఎందుకు ఆపుతారు సార్? మరి మీరు ఇవ్వండి, మరి ఇవ్వండి. మీరు మీకు ఆర్డర్ ఉంది కదా, మీరు ఇవ్వండి. మధ్యలో ఎందుకు ఇప్పుడు ఆపుతారు? మేము వచ్చినందుకు ఎందుకు ఆపుతారు? మరి ఇంటింటికి వచ్చి ఇది ఎంక్వైరీ చేసి ఇవ్వాలి కదా. కంపెనీల మధ్యలో కూర్చొని ఇవ్వాలనేది డిప్యూటీ కమిషనర్ ఏమన్నా చెప్పిందా? ప్రభుత్వం ఈరోజు వరద బాధితులకు ఇవ్వాల్సిన డబ్బును జిహెచ్ఎంసీ ఎన్నికలకు వాడుకుంటూ మరి ఇక్కడ స్థానికంగా బండ్లగూడెంలో చూస్తే పాపం పేద ప్రజలు వాళ్ళు డ్యూటీలో పోకుండా ఆధార్ కార్డులు పట్టుకొని గత వారం రోజుల నుంచి 10,000 రూపాయల కోసం ఈ రోజు వస్తే ఆ రోజు వస్తే అని చెప్పేసి ఎదురు చూస్తుంటే ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ నాయకులు అధికారులను పక్కన పెట్టుకుంటూ వందల వేల సంఖ్యలో ఆధార్ కార్డులు సేకరిస్తూ మరి అందులో నానా మాత్రం 10 మందికి ఇచ్చి ఆ ఆధార్ కార్డులు తీసుకొని బయట నుంచి వేరే కంపెనీల నుంచి అక్కడి నుంచి మహిళలను తరలించి మరి బండ్లగూడెంకి రావాల్సిన డబ్బును వీళ్ళు అక్రమంగా కమిషన్లు తింటూ వేరేలకు దోచిపెట్టడం జరుగుతుంది. మరి ఇక్కడ చూస్తే ఈ బండ్లగూడెం మార్చేదానికి వస్తే మొత్తం పేద ప్రజలే. ఇటువంటి పేద ప్రజల కడుపు కొట్టడానికి ఆ కొడుకులకు సిగ్గులేదా అని అడుగుతున్నాయి. ఈరోజు వేలాది మంది పైసలు అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఈరోజు ఇంతమంది పేద ప్రజలు కడుపు కొడుతున్నారు. మరి ఎవరైతే ఈ తెలంగాణ టీఆర్ఎస్ కు అధికారికంగా వీళ్ళు చేసే అరాచకాలకు ఒక కంపెనీల దొంగలాగా ఒక ఎంపీపీ ఇంటెనక కంపెనీలకు పిలిపించుకొని వేల మందికి ఈరోజు డబ్బులు పంచడం జరుగుతుంది. ఈ దొంగతనానికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటూ మరి ఎవరైతే ఈ ప్రజాప్రతినిధులని ప్రజలు పొట్టగొడుతున్నారో వాళ్ళ మీద కూడా కేసు చేసి ఇక్కడ బండ్లగూడెం ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు 10,000 అందేటట్టుగా చూడాలని చెప్పేసి మరి నేను అధికారులను కోరుకుంటున్నాను.